హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రవ్వ దోశ చేస్తున్నాం చూడండి. ఇప్పుడైతే ఒక కప్పులో పావు కప్పు పెరుగు వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా మంచిగా విస్కర్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు ఉండడం వల్ల రవ్వ దోశ బ్రేక్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా గిలకొట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే స్మూత్నెస్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. చూసారు కదా, ఇలా వచ్చేసింది. ఇప్పుడైతే దీంట్లోకి అదే కప్పుతోటి ఒక కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ వేసుకోవాలి ఆ కప్పుతో. అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 2 వేసుకొని కలుపుకోవాలి. అలాగే 2 కప్పుల నీళ్ళు కూడా పోసుకోవాలి అదే కప్పుతో. విస్కర్ సాయంతో అయితే మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్, స్మూత్గా వచ్చే వరకు. అలా కలుపుకోవడం వల్ల రవ్వ దోశ అయితే బాగా క్రంచిగా కాకుండా, బాగా మెత్తగా కాకుండా మీడియంగా వస్తుందన్నమాట. ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. విస్కర్ అయితే బాగా చేస్తుంది స్మూత్గా. అందుకోసమని మీకు కొంచెం బాగా చిక్కగా అయితే వాటర్ పోసుకోవచ్చు. ఒకవేళ పల్సగా అయితే వాటర్ ఏమీ అక్కర్లేదు. నాకు కొంచెం చిక్కగా అయినట్టు అనిపిస్తుంది, అందుకోసం అని అయితే వాటర్ పోసుకుంటా. నేను కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. మరో కప్పు వాటరు. చిక్కగా ఉండడం వల్ల మీకు కొంచెం పల్సగా అయితే అవసరం లేదు, చిక్కగా అయితే ఇంకో కప్పు యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి అయితే 3 or 4 కప్స్ వాటర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే కొంచెం అటు ఇటు కావచ్చు ఫ్రెండ్స్. కొందరికి 3 కప్పులు పట్టవచ్చు, కొంతమంది 4 కప్పులు. ఖచ్చితంగా అయితే 3 to 4 వరకే పడుతుంది అనమాట. నాకైతే 3 కప్స్ అయితే సరిపోయాయి. ఇక చూస్తున్నారు కదా, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మొత్తం అయితే నేను ఒకసారి బాగా కలుపుకుంటున్నాను విస్కర్ తోటి. మీరు కూడా బాగా కలుపుకోండి. మిక్స్ చేసిన మిశ్రమం మొత్తం పట్టేలాగా ఇలా అయితే కలుపుకోవాలి బాగా. ఇలా ఒక 5 minutes అలా 2 minutes అలా బాగా కలుపుకుంటే మొత్తం మిక్చర్ అయితే బాగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర ఇంకా ఓమా కూడా యాడ్ చేయొచ్చు. నేను ఒక జీలకర్ర ఒకటే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జీలకర్రని అయితే మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండిలో మొత్తం ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర పచ్చిమిర్చి ఇంకేమైనా ఉంటే అవి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ని ఐ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ని అలాగే కట్ చేసి పెట్టిన ఆనియన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాను. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయడం వల్ల రవ్వ దోశ అయితే ఈజీగా పైకి లేస్తుంది, ఈజీగా తీసుకోవడానికి వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని 20 నిమిషాల తర్వాత మొత్తం మళ్ళొకసారి కిందికి మీద కలుపుకొని మొత్తం దోశ ఎలా వేస్తారో అలా వేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో గ్యాప్ని అలాగే ఫిల్ చేసుకుంటూ రవ్వ దోశను అయితే వేసుకుందాము. వీడియోలు చూస్తున్నట్టు వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5-10 minutesకి ఇట్లా గోల్డ్ అయితే కనిపిస్తుంది. అప్పుడు మనం తీసుకుంటే ఈజీగా వస్తుందన్నమాట దోశ అయితే. ఇలా చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉందన్నమాట. రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రవ్వ దోశ ఉల్లిపాయ కట్ చేసుకున్నప్పుడు ఒక 2 ముక్కలు తీసుకోవాలి, చట్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు తింటుంటే వేడి వేడి గరం, వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి మీరు కూడా ట్రై చేయండి వెంటనే. ఓకేనా మరి, బాయ్.